నా పేరు వేణుగోపాల్ రెడ్డి అండి. నేను నెల్లూరులో ఉంటున్నాను. ఆయుర్వేద శాస్త్రరీత్యా 64 రకాల జ్వరాలు వస్తాయి. ఈ 64 రకాల జ్వరాల్లో 21 రకాల జ్వరాలు సన్నిపాత జ్వరాలు. దీంట్లో 7 అసాధ్య జ్వరాలు, మిగిలిన 3 కష్టసాధ్య జ్వరాలు, మిగిలినవన్నీ సుఖసాధ్యంగా సామాన్యంగా ఏదో ఒక మందు వేసుకుంటూ పోయే జ్వరాలు. ఈ కష్టసాధ్యమైన జ్వరాలని సన్నిపాత జ్వరాలు అంటారు. ఇవి రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి సాధారణ జ్వర చికిత్సని, సాధారణంగా వచ్చే జ్వరాన్ని సరైన సమయంలో చికిత్స చేయకపోతే అది సన్నిపాత జ్వరం కింద వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వచ్చే సన్నిపాత జ్వరాలకి సరైన చికిత్స అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఈ వాతావరణంలో కాలుష్యం లేకుండా వచ్చే జ్వరాల్లో సరైన చికిత్స జరగకపోతే టైఫాయిడ్, మలేరియా అని, డెంగ్యూ ఇట్లాంటివన్నీ 1 by 1 ఆ వ్యాధి తీవ్రతను బట్టి, శరీరంలో ఉండే అవయవాల యొక్క క్షీణతను బట్టి సన్నిపాత జ్వరాల కింద మార్పు చెందుతాయి. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాం. కానీ వాడు చేసే పనులు మాత్రం అనారోగ్యకరమైన పనులని చేస్తూ ఉండరు. సూర్యోదయానికి ముందు అంటే బ్రహ్మముహూర్తం, సూర్యోదయానికి ముందు 45 నిమిషాలని బ్రహ్మముహూర్తం అని నిర్ణయం చేశారు. అందులో ఎటువంటి మార్పు సృష్టి ఉన్నంత వరకు ఉండదు. ప్రస్తుత కాలంలో సూర్యోదయానికి ముందు నిద్ర లేచేవాళ్ళు లేరు. రెండోది, మనం ఉన్నది గృహస్థాశ్రమం. గృహస్థ ఆశ్రమ ధర్మాలు పాటించేవాళ్ళు లేరు. ఈ ఆశ్రమ ధర్మాలు ఎవరైతే పాటించకుండా ఉంటారో వాళ్ళకి అన్ని రకాల అనారోగ్యాలు వస్తాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పని ఉన్నా లేకపోయినా వాడు రాత్రి 10 దాకా బయట అడక తినేసి వచ్చి ఇంటికి వచ్చి భోంచేసిన తర్వాత కూడా గమ్ముగా ఉండడు. మళ్ళీ అప్పుడు కూడా ఏదో శరీరానికి ఏదో పనులన్నీ చేసి అనారోగ్యం తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు కాలగర్భంలో కాలక్రమేణా కాలంలో అకాలంలో వచ్చే రోగాల కంటే మనం తెచ్చిపెట్టుకున్న రోగాలే ఎక్కువ అవుతున్నాయి. సూర్యోదయానికి ముందు నిద్ర లేచి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. సూర్యుడు వచ్చిన తర్వాత ఎవరు స్నానం చేయకూడదు. దంతావధానం చేయకుండా పక్కనుండే మనిషితో కూడా కనీసం కట్టుకున్న మొగుడు పెళ్ళాం కూడా మాట్లాడుకోకూడదు. ఇప్పుడు పొద్దున 10ంటికి నోట్లో బ్రష్ చేసుకొని వీధిలో తిరుగుతూ మాట్లాడుతున్నారు. ఇక రోగాలు రమ్మంటే రాకుండా ఎట్లుంటాయి? నోటికి 100 పాళ్ళు అప్రకృతిక చర్యలు చేస్తున్నాం కాబట్టి ప్రకృతి ఖచ్చితంగా వాళ్ళ మీద పగ తీర్చుకుంటుంది. రెండోది, నిద్ర లేచిన తోడనే ఈరోజు మన శారీరక స్థితి ఎట్టుంది చూసుకొని ఇక దాన్ని బట్టి వాడు తీసుకునే ఆహారాన్ని అప్పుడే నిర్ణయించుకోవాలి. కానీ వాడు నిద్ర లేస్తానే వాడి శారీరక స్థితి చూడు. ఈరోజు మనకి చేతిలో డబ్బులు దండిగా ఉన్నాయి, ఏ రకమైన కూర తిందాం, ఏం తింటే మనకి బాగుంటుందని పోతున్నారు. దానివల్ల ఏమవుతుంది? శరీరం నాశనం అయిపోతుంది. రెండోది, బాగా ఆకలి అయ్యేటప్పుడు నీళ్లు తాగకూడదు, బాగా దాహం అయ్యేటప్పుడు అన్నం తినకూడదు. రెండోది, మధ్యాహ్నం రాత్రి సరిగా ఆకలి ఉన్నా లేకపోయినా అంతో ఇంతో టైంకి భోంచేయాలి. కానీ పొద్దున ఆకలి లేకపోతే మాత్రం చాలా స్వల్పంగా ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే రాత్రి నిద్రావస్థలో శరీరం మొత్తమే కాదు, శరీరం లోపల ఉండే అవయవాలు కూడా నిద్రావస్థలో ఉంటాయి. అవన్నీ మేల్కొని ఏటి పని అని చేయాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం జీర్ణం కావాలంటే ఒక లివరే కాదు, లివర్కి సపోర్ట్ చేసే అన్ని రకాల అవయవాలు కూడా మేల్కొని బాగా నిద్రావస్థలోంచి బయట వచ్చి అవి పనిచేస్తేనే మనం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. కాబట్టి కష్టం చేసేవాడికి ఎప్పుడు ఈ అనారోగ్య సమస్య ఇంచుమించు రాదు. వాడు కర్మగాలే లేదనుకుంటే
ఇంకేదైనా విరుద్ధ పదార్థాలు తీసుకుంటేనో రావాల్సిందే. కానీ దైనందిక జీవితంలో కాలానుగుణంగా ఆహారం తీసుకుంటూ వాడి శరీరాన్ని మన స్థితి ఎంత ఉంది, మనం ఎంత ఆహారం తీసుకోవాలో, మనం ఎంత శ్రమ చేస్తున్నాము, మన శ్రమ ఎంత ఉందో మన శ్రమ తగిన ఆహారం తీసుకుంటూ ఉంటే ఎలాంటి సమస్యలు రావు. ఓం శన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతయే శన్యో రవిస్రవంతు నః అప్సు మే సోమో అబ్రవీతంతర్విశ్వాని భేషజా అగ్నించ విశ్వశంభువం ఆపః ప్రణీత భేషజం వరూథం తన్వే మమ జ్యోక్చ సూర్యం దృశే షన్న ఆపో ధన్వన్యాశ్యము సంత్వనూప్యాః షన్నః ఖనిత్రిమా ఆపశ్యముయాః కుంభ ఆభృతా శివానః సంతు వార్షికీః. ఇది అథర్వవేదం యొక్క ఆరంభ సూక్తం. అథర్వవేదానికి భైషజ్యానికి చాలా సంబంధం ఉన్నది. ఈ ప్రథమ సూక్తమే అపాం భైషజ్యం అని పిలువబడుతుంది. అప్ సంబంధి భైషజ్య ప్రక్రియ అన్నమాట. నీటిలో ఔషధి గుణం చాలా ఉన్నది. సామాన్యంగా ఎవరైనా మూర్ఛపోతే, ఏ జీవి అయినా మూర్ఛపోతే కూడా వెంటనే నీటితో ఉపశమనం కలుగుతుంది. ఒకేసారి అక్కడ కొత్త శక్తి ఏర్పడుతుంది. దానివల్లే చెప్పినారు నీటిలోనే అమృతం ఉంది అని. ఇదే మాదిరి అథర్వవేదంలో వైద్య సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. సుమారు మనుష్య జీవితంలో ఏ ఏ వ్యాధులు వస్తాయో అన్నిటికి కూడా అక్కడ మంత్రంతోనే ఉపశమనం కలిగించే మార్గం, విధానం చెప్పబడినది. చాలా రకాల ఔషధి గురించి వివరణ ఉంది. భృంగరాజం, గుడూచి, అసిక్ని అని ఒక వెంట్రుకల్ని నల్లబడించే ఒక ఔషధి. తరువాత శతావరి, నిర్గుండి, హరిణశృంగ, రోహిణీ వనస్పతి, మధు వనస్పతి, ఇలా చాలా రకాల మూలికలు, ఔషధుల గురించి అక్కడ వివరణ ఉన్నది. కొన్ని వ్యాధులకి శస్త్రచికిత్సలతో కూడా నివారణోపాయం వేదంలో చెప్పబడినది. ఎలాగంటే మూత్రకృచ్ఛ, అశ్మరి, తర్వాత జలోదర, గండమాల, ప్రసూతి, ఇలాంటి దాంట్లో అక్కడ శస్త్రచికిత్స కూడా చెప్పబడినది. నా అభిప్రాయంలో లోకంలో ఆయుర్వేదం, ఎలోపతి ఇత్యాది ప్రచురణానికి వచ్చే ముందు అథర్వవేదంతోనే అధికంగా భైషజ్య క్రియ, వైద్యక్రియ జరిగిందేమో. ప్రస్తుతం దీని ప్రభావం వల్ల వైద్య ప్రక్రియ కొంచెం కనుమరుగైంది. దీన్ని అధ్యయనం చేసేవాళ్ళు కూడా తక్కువ. దాన్ని ప్రయోగం చేయాలంటే తగిన సాధనం కావాలి, సాధన చేయాలి, మంత్రానుష్ఠానం.
ఔషధి ప్రభావం, తదనుసారంగా మంత్రం యొక్క ప్రభావం. మంత్రం అంటే ఋషి ప్రోక్తం. ఋషులు తమ ప్రయోజనాని కోసం దాన్ని కనుగొన్నారు. అంటే మంత్రాలు స్వతసిద్ధమైనది. వాళ్ళు ఆయా ప్రయోజనం కోసం దాన్ని సిద్ధం చేసుకున్నారు. మనం కూడా ఆ మార్గంలోనే దాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా అది సిద్ధిస్తాయి. అదే మాదిరి ఇక్కడ ఏ ఏ రోగాలకి మనం వైద్యం చేస్తామో ఆ మూలికలతో అభిమంత్రణం చేసేది, దాన్ని తాగించేది, అభిమంత్రణం చేసిన మణి, ఔషధి ఇత్యాదిని శరీరంలో ధారణం చేసేది, ఇదంతా ప్రక్రియ అథర్వవేదంలో చెప్పబడినది. ఆయుర్వేదం కూడా అథర్వవేదంతోనే ఆవిష్కరింపబడినది అని ఆయుర్వేద గ్రంథంలోనే చెప్పినారు. విధాతాథర్వ సర్వస్వం లక్ష శ్లోకమయీం రుజుం. బ్రహ్మ అథర్వవేదం ఒక సారభూతమైన ఆయుర్వేదం వెలకి తీసి దాన్నే లోకానికి అర్పణం చేసినారు. అదే ఇంత విస్తారంగా ప్రసారమైనది అని ఆయుర్వేద శాస్త్రంలోనే చెప్పినారు. ఈ మాదిరి అథర్వవేద, ఆయుర్వేద రెండు సమన్వయంగా మనం ప్రయోగం చేస్తే లోకంలో ఎటువంటి వ్యాధులైనా మనం సాధ్యం చేయగలం, దాన్ని నివారణం చేయగలము. ఏ ఒక వ్యాధి కూడా ఆకస్మికంగా రాదు. ప్రతి ఒక్క వ్యాధికి 5 స్టెప్పులు ఉంటాయి. అందరూ చెప్తారు ఉన్నట్టుండి జ్వరం వచ్చేసింది, ఉన్నట్టుండి అది వచ్చేసింది, ఏది కూడా ఉన్నట్టుండి రాదు. ప్రతి ఒక్క దానికి పూర్వ సూచన లేనిదే రాదు. దాన్నే మాధవ నిదానంలో చెప్పినారు 5 రకాల నిదానం. దానికి పూర్వ రూపం ఈ మాదిరి 5 పేర్లున్నాయి. దాన్ని మనం సరిగా అధ్యయనం చేస్తే ఎటువంటి వ్యాధులైనా నివారణం చేసుకోవచ్చు. ఆయుర్వేదానుసారంగా రోగాలు 3 కారణాల వల్ల వస్తాయి. ప్రజ్ఞాపరాధం, అసాత్మ్యేంద్రియ సంయోగ, పరిణామం అని. ప్రజ్ఞాపరాధం అని అంటే తెలిసి తప్పు చేసేది. ఫలానా వస్తువును తింటే మనకు పడదు కానీ తింటాం, దానివల్ల రోగాలు వస్తాయి. అసాత్మ్యేంద్రియ సంయోగ, కొన్ని మన శరీరానికి పడవు, అది సాత్మ్యం కాదు, జీర్ణం కాదు, అలాంటిది మనం ఉపయోగిస్తే అసాత్మ్యేంద్రియ సంయోగం అని చెప్పబడుతుంది. దీనివల్ల రోగాలు వస్తాయి. పరిణామం, ఋతుసంధిషు వై వ్యాధిర్జాయతే, వేదంలో చెప్పబడినది. ఋతువుల యొక్క విపరిణామ సమయంలో వ్యాధులు ఉద్భవిస్తాయి. అప్పుడు తగిన జాగ్రత్త పాటిస్తే అది కూడా మనం నివారించగలము. ఈ మాదిరి మనం మన దినచర్య తగిన అవగాహనతో జాగ్రత్తతో నిర్వహిస్తే మనం ఏ వ్యాధి లేకుండా హాయిగా పూర్ణాయుష్షు అంటారు. అంటే జీవితకాలం, ఆయుర్వేదం యొక్క ఉద్దేశమే అది. హితాహితం సుఖం దుఃఖం మానంచత్ర హితాహితం. హిత ఆయు అహిత ఆయు, ఈ మాదిరి ఎక్కడ పూర్ణ ఆయుష్
సుఖంగా అనుభవించేదానికి తగిన ఉపాయం చెప్పబడినదే ఆయుర్వేదం. దాని అనుసారంగా మనం చక్కగా మన ఒక దినచర్య సరిగా పెట్టుకుంటే ఏ వ్యాధి రాదు. మనం సుఖంగా దీర్ఘాయుష్యుతో జీవించగలము అని విరమిస్తున్నాను.